ఇంత అద్భుతాన్ని మాకిచ్చిన ఆ పరమాత్మకి, ఆ తల్లిదండ్రులు మాకింత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన ఆ పితామహ పత్రిజీకి శతకోటి కోటి కోటి నా ఆత్మ ప్రణామములు చెప్పుకుంటూ, ఇంత అద్భుతాన్ని ఇచ్చిన ఈ భూమాతకి అంత అద్భుతమైన పరమాత్మనిచ్చి మమ్మల్ని పరిచయం చేసి, ఏదైనా గబుక్కుమని ఆందోళన పడిపోయేవారు. అలాంటిది ఈ అద్భుతంలోకొచ్చి ప్రతీది కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకునే అదృష్టాన్ని ఇచ్చిన ఆ పరమాత్మకి, ఆ పితామహ పత్రిజీకి, ఆ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరికీ కూడా ఆత్మ ప్రణామం. లక్ష్మీనారాయణులు భూమి మీదకి వచ్చారు, పార్వతీ శంకరులే భూమి మీదకి వచ్చారు. ఇంత అద్భుతంగా మాకు అలాంటి పరమాత్మలు పరిచయం అయినందుకు మేము కోటి జన్మాలు పుణ్యం చేసుకున్నాం. ఇప్పుడు దాకా చేసుకున్న కర్మ అంతా కూడా ఈ పరమాత్మ ద్వారా మేము నిష్కారం చేసుకునే అదృష్టాన్ని మాకు దక్కించిన ఆ సర్వాంతర్యామికి, ఆ పరమాత్మకి శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను 2019లో వచ్చాను ఇందులోకి. అత్తయ్యగారు మా అమ్మ మా అత్తగారు నన్ను బాగా చూసుకునేవారు. వాళ్ళిద్దరూ మరణించడం వల్ల కొద్దిగా డిప్రెషన్గా ఉండడం వల్ల నేను ఏం చేయాలో నాకే అర్థమయ్యేది కాదు. ఇద్దరు ఎంతో ప్రేమగా చూసుకునేవారు. 24 గంటలు ఇంట్లోనే అమ్మ ఇల్లు తప్ప నాకేమీ తెలిసేది కాదు. అలాంటి నేను వినాయకుడు మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడు భోజనాలు అంటే అక్కడికి వెళ్తే శాంతి అని ఒక అమ్మాయి అన్నది, ఇక్కడ పిరమిడ్ ఉన్నది పిన్ని, కొద్దిగా ఒంట్లో బాగాలేదంటున్నావు కదా, వెళ్ళి కూర్చోవచ్చు కదా అని చెప్పానని. ఆ పిరమిడ్కి వెళ్ళి అమ్మాయి ఎలా వెళ్ళాలని చేసి రాజలక్ష్మి మేడంని అడిగితే మేడంని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అద్భుతమైన పాటలు పాడి నన్ను కూర్చోబెట్టి, ఇంకా అద్భుతాన్ని మహా అద్భుతాన్ని అనుభవించిన దగ్గర నుంచి ఇంకా నాన్ వెజ్లో ఇంకా చాలా ఘోరమైనగా ఉండేదాన్ని. అలాంటిదేమో కూర్చుని వితిన్ సెకండ్లోనే నేను నాన్ వెజ్ మానేశాను. ఇంకా అక్కడి నుంచి మహా అద్భుతం, ఇంకెంత అద్భుతం అంటే ఇంకా 40 డేస్ మా ఇంట్లో పెట్టిన తర్వాత ఎంతమందిరో ఇంకా అద్భుతంగా ఫస్ట్ మిరాకిల్ అయితే మా పాపకి అద్భుతమైన సంబంధం కుదిరింది. ఇల్లంతా కూడా పర్వపావనంగా ఉంది, ఆనందంగా ఉంది. అందరూ కూడా నాకు కనిపించే వాళ్ళందరికీ కూడా 41 రోజుల్లోని కూడా ఎంతమందినో నేను అలా తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టి, పిల్లలు లేని వాళ్ళకి జ్ఞానం చెప్పి 41 డేస్లో కూర్చోబెడితే ఇంకా పిల్లలే పుట్టరని చెప్పిన పాపకి ఏం చేయాలంటే పాప పుట్టడం, మళ్ళీ వయసులోని బాబు మరణించినందుకు ఆవిడ చాలా భూమిలోకి ఇలా వంగుండిపోయి చాలా భూమిలోకని పద్మా గారిని భూమిలోకి వెళ్ళిపోయిన ఆవిడకి తీసుకొచ్చి పాలకని వెళ్తుంటే అమ్మ ఇలా 41 డేస్ నేను ధ్యానం పెట్టాను దా అమ్మ అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడితే 3 రోజుల్లోనే ఆ అమ్మాయికి ఆవిడకి వాళ్ళ బాబు కనిపించడం. అమ్మ నేను అలా ఏడడం వల్లే నేను నేను పరమాత్మలో కలగట్లేదమ్మా, నువ్వు అలా ఏడ్చి నన్ను వెనక్కి తీసుకొస్తున్నావు అనేసి ఆ బాబు బతిమలాడుకోవడం. అయ్యో నాన్న ఈ 2 సంవత్సరాలు కూడా నేను ఎంత ఘోరంగా చేశాను నేను అయితే అని చెప్పాను. ఆవిడ మళ్ళీ క్షమాపణ చెప్పుకోవడం ఆ బాబుకి. మళ్ళీ అలా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ బాబు ఆ పరమేశ్వరులో కలిసిపోవడం అన్నట్టు ఆవిడ కనిపించగానే ఇప్పుడు 20వ సంవత్సరం యంగ్ ఉమెన్లాగా అయిపోయి ఎంఎస్లో బెడ్షీట్స్ పాత షాపులో చేసుకుంటుంది పద్మా గారు అనేసి. ఇంకా ఆవిడ ఇంకా పరిగేగానే అస్సలు నడకనేదే లేదు. అంత అద్భుతంగా ఆవిడ అంత అద్భుతంగా తయారయ్యింది. ఇప్పుడు సంతోషమాత పిరమిడ్ కట్టింది మా ఇంటి దగ్గర ఒక ఆవిడ. తను కూడా ఇంట్లో వాళ్ళందరి వల్ల ఎంతో డిప్రెషన్ ఫీల్ అయ్యి కుమారమ్మ అని చెప్పి నేను వస్తే అమ్మ ఇలాగా జ్ఞానం పెట్టాను కదా అందులో కూర్చోవచ్చు కదా అని చెప్పేసి నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరకాలి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. అలాగా హేమ బెస్ట్ ఫ్రెండ్లా దొరికి ప్రతి విషయం కూడా అలా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఇలా అని చెప్పాను. ఇలా అని చెప్పగానే ఇంకా మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతో భయంగా ఆడపడుచులు చూసినా ఎవరిని చూసినా భయంగా ఉన్న ఆవిడ ఇప్పుడు ఆవిడ అంతటా ఆవిడే డిసిజన్ తీసుకోవడం, వాళ్ళందరూ కూడా అమ్మాయిని ఎంతో ఆదరించడం అంత అద్భుతం అని సంతోషమాత పిరమిడ్ అందరూ ఆనందంగా కట్టుకున్నాము. అందులోనే అందరం కూడా చేసుకుంటూ ఉంటాం. నాకు అవకాశం ఉన్నంత వరకు ఎవరు కనిపిస్తే వాళ్ళకే ప్రతీది కూడా నోరిప్పితే పరమాత్మ ఇంత అద్భుతాన్ని ఇచ్చిన దేవదేవుని తాలూకు ఈ జ్ఞానానుభవం గురించి నేను అందరికీ చెప్పడం, అలాగే నన్ను చేయి పట్టుకొని ఇటువైపు పార్వతీ శంకర్లాగా ఇద్దరు కూడా చేయి పట్టుకొని హైదరాబాద్ మహాజ్ఞాన చక్రాన్ని తీసుకెళ్ళిన ఆ విజయ్ మేడంకి వాళ్ళ ఆయన గారికి శతకోటి ధన్యవాదాలు చెప్పాలి. ఎంత డిప్రెషన్లో ఉందని అక్కడ తీసుకెళ్ళి నన్ను పరమాత్మని చేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత సంతోషి మేడం, బాలా మేడం అందరూ కూడా నాకు అందరినీ ఒకళ్ళని కలిసి అంత అద్భుతాన్ని ఆనందాన్ని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అద్భుతం ఆనందం తీసుకొని ఆ ఆనందాన్ని అద్భుతాన్ని కూడా ఎవరు కనిపిస్తే వాళ్ళకే చెప్తూ ఉంటూ అందరినీ కూడా ఆనందపరిచేటట్టు ఆ ఆనందం నాకు పెద్ద విశ్వమాత నాకు పెద్ద గోల్డెన్ బాల్ లాగా
నాకు ఇచ్చి, ఇంక మనవరాలైతే ఇంక నాకు లలితామాత నాకు కావాలి అని నేను అనుకున్నందుకు లలితామాత ఇంకా మహా అద్భుతంగా మాటలేంటి, ఇంక నాకు ఎక్కడికి తిరిగి వెళ్ళినా సరే, ఎవరితో ఏమైనా సరే అచ్చట్లో మొట్టలో చెప్పెళ్ళినా సరే, ఆ ఆనందం నా పాపలో చూసుకొని, నా లలితాదేవి అనేటువంటి నా మనవరాల్లో చూసుకొని నేను ఎంతో ఆనందం పరమానందం పొందుతూ ఉంటాను. నా అల్లుడు అస్సలు నాన్ వెజ్ తిండు. ఇంకా అబ్బాయి అయితే సింగపూర్లోని అవనిక్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, బలరామ స్వామి అని. నా కూతురు కావ్య. ఎంతో ఆనందమైన కుటుంబంగా మాది మారిపోయింది. నా బాబు పునీత్, నా భర్త పేరు శ్రీనివాసరావు. హైదరాబాద్లో జాబ్ చేసుకొని 3 రోజుల్లోని అమ్మ అవి వెళ్ళిన దగ్గర నుంచి నేను అందులోనే ఉండిపోయాను. 3 డేస్ జాబ్లోంచి బయటకు వచ్చేస్తే, అదేంటి తల్లి అలాగా అని చెప్తున్నానని ఆ విశ్వమాతకి ఇలా చెప్పుకొని ఇలా కూర్చున్నాను అంతే. వాడు ఇంటర్వ్యూ చేసినట్టు, అందులో ఒక గొప్పగా సక్సెస్ అయినట్టు అని చెప్పి నాకు వచ్చింది. ఆ మరుసటి రోజే వాడికి నిజంగానే ఇంటర్వ్యూ అవ్వడం, ఆ మరుసటి రోజే అమ్మ జాబ్ వస్తుంది, నువ్వేం టెన్షన్ పెట్టుకోకుండా వెంటనే చెప్పడం, ఇంకెంత అద్భుతమైన కుటుంబంగా మారిందంటే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇన్నాళ్ళ జన్మకి ఇప్పుడున్న జన్మకి కూడా ఇప్పుడు బతుకుతున్న దానికి ఉదయం లేచిన తర్వాత సూర్యోదయం కూడా చాలా కొత్తగా కనిపించడం. ప్రతి ఒక్కరు కూడా ధ్యాన కుటుంబీకులు అందరూ కూడా ఎంతో ఆప్యాయతగా కుమారమ్మ అని పిలుస్తూ ఉంటే ఇంకా చెప్పలేని ఆనందం పరమానందంగా ఇంత అద్భుతాన్ని ఇచ్చిన ఆ పరమాత్మకి నాకు కృష్ణయ్య అంటే చాలా ఇష్టం. తండ్రి కృష్ణ, ముకుంద, మాధవ, ఈ విధంగా నువ్వు నాకు సహాయం చేసావా అని చెప్పానని నాగలాపల్లి పిరమిడ్లో ఆ పరమాత్మని నేను 4 సార్లు చూశాను. ఒకసారి అయితే సైడ్గా ఉండిపోతే, ఏమ్మా కాలు పీకుతున్నాయి, కాలు పట్టవా అని చెప్పేసి అతను అడిగితే, ఆ కాలు పెట్టేటప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్గా నేను అలా కాలు పట్టేటప్పుడు ఆయన కూర్చునే విధానం, ఇలా తల కింద పెట్టుకునే చెయ్యి అంతా కూడా నేను ఇంకా అలా సాయినాథుడిని అలా చూసేసాను. నేను ఇంకా అతన్ని అప్పుడు కాడి నుంచి ఇంకా అతని ప్రతి నిమిషం కూడా నించున్నా కూర్చున్నా సరే ఇంకా ఆ పరమాత్మను అలా తలుచుకుంటూ ఎంతో ఆనందం పరమానందంగా వీలైనంత వరకు నాకు తుది శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ పరమాత్మని మర్చిపోను, ఈ ధ్యానాన్ని మర్చిపోను. అందరికీ ఈ అమృత పానీయాన్ని అందరికీ ఇస్తానని నేను ఆ పరమాత్మకి శతకోటి ధన్యవాదాలు. ఆ సావిత్రీమాత, ఆ తల్లి అయినటువంటి సావిత్రీమాత అంత పరమాత్మని ఇచ్చినందుకు ఆ తల్లికి కూడా శతకోటి కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు కృష్ణయ్య తండ్రి చిన్ని కృష్ణ అనువసరికి ఇంక నాకు మురళితోనే నేను ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటాను. అలాంటి మురళితోనే ఇప్పుడు పత్రిజీ గారు సారు మురళితో చేస్తూ ఉంటే ఇంకా యుగం మీద ఉండగానే ఇంకా కృష్ణ పరమాత్మను చూసేసాను నేను. అన్నంత అద్భుతంగా నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా సరే ఈ పరమాత్మ తాలికి వేణుగానం పెట్టుకోబోసరికి ఇంక నాకు కృష్ణయ్య నా ముందుని యాజిటీస్గా అలాగే దిగిపోయి ఉండి ఇంక ఇల్లంతా వైబ్రేషన్ ఏంటి, ఎవరైనా కొడుకాలు పెట్టి ఇలా లోపల రాబోసరికి బాబోయ్ ఎంత వైబ్రేషన్ ఉంది మీ ఇల్లంతా అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం, అంత స్వర్గసీమ నా ఇల్లు చేసినందుకు ఆయనకి శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరు కనిపించినా సరే ప్రతి ఒక్కరికి కూడా నేను జ్ఞానం గురించి చెప్పి ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు కూడా పొందుతూ ఉంటాను. ఆ పరమాత్మ, ఆ దేవదేవులు, ఆ సద్గురువులందరూ మాస్టర్స్ అందరూ దీవెనలు నా కుటుంబం మీద ఉండి, నా కుటుంబం అంతా నా అనకూడదు, కుటుంబం అంతా ఆనందంగా ఉంటే నేను విశ్వ కళ్యాణానికి ఉపయోగపడతానని ఎప్పుడూ కూడా నిద్ర మంచం మీద లేచిన వెంటనే ఇంకా సీతాయనం బుక్ గురించి చెప్పాలంటే తల్లి ఆ మీరియా మేడంకి శతకోటి ధన్యవాదాలు చెప్పాలి నేను. ఆ బుక్ 22 మందికి ఇచ్చాను. 22 మందికి కూడా ఎంతో ఆనందం పరమానందంతో, ఏ ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని నా చేతితో ఇమ్మని వాళ్ళు తీసుకున్నారో అది అందరికీ కూడా 22 మందికి కూడా అందరికీ కూడా అయ్యింది. ఇంకా ఆ బుక్ ఇల్లు పర్వపావనం అని చెప్పేసానని ఆ పరమాత్మ సీతామాత గురించి, ఆ జగన్మాత గురించి ఎవరికీ తెలియలేనందుకు ఆ తల్లి ఇంత జనానికి ఆ సీతామాత గురించి చెప్పినందుకు ఆ తల్లికి శతకోటి ధన్యవాదాలు నిజంగా చెప్పి, ఆ బుక్ చదువుకుందామని ఇలా ఒళ్ళో పెట్టుకోబోసరికి అక్కడ ఆ ఏరియా అంతా మారిపోవడం, ఆ తల్లి ఎదురుగుంటా కూర్చున్నట్టు ఇంక ఎంత అద్భుతమైన బుక్ అది. నేను ఆ సీతామాత ఉన్న జన్మలో నాకు కూడా జన్మ ఉండబట్టికే ఆ బుక్ నాకు వచ్చిందన్నంత ఆనందంతో నేను ఎంతో అద్భుతంగా నేను ఆ సీతామాత బుక్ గురించి కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందరూ కూడా ఆ బుక్ నీ ద్వారే నాకు కావాలి అని చెప్పేసి నన్ను అడగడం, ఆ బుక్ తీసుకోవడం, ఆ బుక్లో ఉన్న ఆనందాన్ని పొందుతూ ఎంతో అద్భుతంగా సీతారాముల తాలూకా ఆశీస్సులు కూడా ఈ పరమపురుషుడు నాకు ఇచ్చాడు.
అంత అద్భుతాన్ని ఇచ్చిన, ఇంత అద్భుతమైన జీవితాన్ని మా అమ్మ నాకిచ్చి, నేను ఈ ఆనందాన్ని పొందుతూ, నేను అందరికీ కూడా చెప్తూ ఉంటే, నా మాటల ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరిస్తూ, ఎంతో అమృతంలా తీసుకొని, యాస్టీస్‌గా నేను చెప్పినట్టే అలా చేసి మరుసటి రోజే వచ్చి, "నువ్వు చెప్పినట్టే చేసాము, చాలా అద్భుతంగా ఉన్నాదని" చెప్పేసానని. నేను ఈ మధ్య ఆపరేషన్ చేయించుకున్నాను. అయినా సరే ఏంటి ఇలాగా జానాలోకి వచ్చిన తర్వాత అంటే, నాకు ఆ పార్ట్ ఎలాగైనా సరే హీల్ అవ్వాలనేసి నాకు డాక్టర్లు కూడా ఏ డాక్టర్ చేయాలో అది కనిపించింది నాకు. వెంటనే నేను ఫస్ట్ తారీఖుని వెంటనే ఆ రోజు నైట్ 10 గంటలకి నేను ఆ డాక్టర్ గారితో మాట్లాడి వెళ్ళాను. లోపలికి ఆపరేషన్ థియేటర్‌లోకి ఇలా వెళ్ళబోసరికి నేను అదే చెప్పాను, "సార్ నాకు పరమాత్మ నీవే నాకు ఇదంతా దయపోవాలి. నేను ఆపరేషన్ థియేటర్‌లో లేను. నేను ప్రతి సంవత్సరం కూడా తిరుపతి నేను వైకుంఠ ఏకాదశి రోజు నేను తిరుపతిలో ఉండేదాన్ని. మీరు నన్ను ఎందుకు ఇక్కడ పడుకోబెట్టారు" అని చెప్పేసి నేను అలా పడుకున్నానంతే. నేను 3 డేస్ లోపు నాకు ఇంటికొచ్చి నా పిల్లలతో కూడా నేను ఆపరేషన్ చేయించుకునే విషయం గానీ, నాకు నొప్పి గానీ ఏవి కూడా లేదు. మామూలుగానే నా కుటుంబ సభ్యులందరికీ కూడా మేడ ఎక్కియడం, దిగియడం రోజుకి 11 సార్లు చేసేసినా, నేను ఆపరేషన్ చేయించుకున్నాను అనేటప్పుడు తప్ప నాకు ఆ ఆపరేషన్ చేయించుకున్నట్టు నాకు గుర్తులేదు. నాకు 3 డేస్ నాడు డాక్టర్ గారు పంపించేయడం, మూడో రోజు కాడి నుంచే నా పిల్లలకి నేను అద్భుతంగా వంట చేసుకొని పెట్టేసుకోవడం. ఇంకా అదైతే నా జీవితంలో ఇంకా మర్చిపోలేని అనుభవం. అది నా ఇంటి ఎదురుగుంటున్న ఆవిడ కూడా ధ్యానంలోకి దిగి అడిగింది, "కుమారమ్మ నువ్వు 4 రోజు, 5 రోజు కాంచి నువ్వు ఇలా అయిపోయావు. నాకు ఇలా అంటున్నారు ఏం చేయాలి" అనేసి అంటే, "వదిన అది మనకి ఆ పార్ట్ హీలింగ్ చేసుకోవడానికి మనకి పరమాత్మ ఇచ్చిన అవకాశం" అని చెప్పేసి నేను ఆవిడని కూడా అలా చెప్తే, ఆవిడ కూడా అలాగే ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ గోసల హాస్పిటల్‌లో చేయించుకుంది. గోసల హాస్పిటల్‌లో డాక్టర్ అమ్మ వాళ్ళ పాపే, "ఈ పార్వతీ శంకర్‌లే నాకు చేస్తున్నారు" అని చెప్పేసి నేను ఆళ్ళ మీద భారం వేసేసి, ఆవిడ పార్వతీ శంకర్ తల్లిదండ్రులు అని పిలుచుకుంటుందంట. అలాగ వాళ్ళ మీద భారం వేసేసి ఇంకంటే శరీరం అప్పచెప్పే వరకే ఆవిడకి స్పర్శ ఉన్నదంట అంతే. ఇంకా ఆవిడకి కూడా సేమ్ యాజిటీస్‌గా నాలాగే జరగడం వల్ల ఇంకా ఆవిడ అస్సలు వదలలేదు. ఇప్పుడు పూర్తిగా కూడా ఇంకెప్పుడు కూడా పౌర్ణమి తాలూకు జ్ఞానం నూకాలమ్మ గుడి దగ్గర పిరమిడ్ అతను పెట్టుకున్నాడు కదా! నేను అమావాస్యకి ఎలాగైనా సరే నేను భోజనాలు పెట్టుకోవాలి అనేసి ఈ సార్ దగ్గరికి నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ ప్రకాష్ సార్ దగ్గరికి నేను ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే వచ్చేస్తాను. వచ్చిన తర్వాత ఈ సారు ఆవిడకి మా గురువు. 5 గంటలకు వచ్చేస్తాను. అందుకని ఫస్ట్ గుంట మొన్న పోయిన అమావాస్య కాడ నుంచే మేమందరం కలిపి సత్సంగంగా పెట్టుకొని మొత్తం 15 మంది సత్సంగంగా పెట్టుకొని ప్రతి అమావాస్యకి కూడా మేము ఇలా భోజనాలు పెట్టుకొని ధ్యానం పెట్టుకుందాం అనేసి మన సారు మనీ తాలూకు ధ్యానం చేయించడం వల్ల ఆవిడకి మనీ వస్తే ఏం చేస్తావని సారు పరమగురువు పార్వతీ శంకర్లు వచ్చి ఈ పరమగురువు అడిగితే, నేను అద్భుతమైన ధ్యానాన్ని అందరికీ పంచాలి. నేను అమావాస్యకి కానీ పౌర్ణానికి కానీ నేను అద్భుతమైన వన్ డే వర్క్షాప్ పెట్టుకొని నేను అందరికీ భోజనాలు పెట్టుకుంటాను అని చెప్పేసి నేను ఆవిడ చెప్పడంతోటే ఇంకా మరుసటి రోజే వాళ్ళ తోటికోళ్ళు పౌర్ణమి ధ్యానానికి వెళ్తే, "అక్క ఇలా పెట్టుకుంటే బాగుండు మనం" అనేసి అంటే, అమ్మ బాబోయ్ ఇంత ఎర్లీగా నాకు విశ్వమాత తిరిగి ఇచ్చిందా అనేసి ఆవిడ ఆశ్చర్యపోవడం. ఈ ఫస్ట్ గుంట మేము పెట్టుకున్న అమావాస్య క్లాసు ఈ పరమాత్మ అయినటువంటి ప్రకాష్ గారు మాకు ఒక ఈశ్వరుల్లా కనిపిస్తారు. మేము ధ్యానానికి వచ్చినా సరే తెల్లవారుజామున నేను బయటకు వచ్చినా సరే ఒక 10 నిమిషాలు అతన్ని మనస్ఫూర్తిగా చూసుకొని నేను వెళ్ళిపోతాను. ఏది కూడా నేను క్వశ్చన్ అడగను. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా అద్భుతం ఆనందంగా ఉండేటప్పుడు మనం పరమాత్మను చూసి ఆనందించడం తప్ప వాళ్ళకి వదిలేసే అంత ఇది లేదు. ఏదైనా చిన్నదేమైనా ఇలా అని చెప్పినా సరే, "ఏం కాదమ్మా నీకు చూడు నువ్వు ఇంటికి వెళ్ళిపోసరికి నీకు హీలింగ్ అయిపోతావు" అని అతను చెప్పగానే మధ్యలోకి వెళ్ళగానే ఇంకా ఏదో అద్భుతం అయిపోవడం. ఇంత అద్భుతం మా అమ్మకు ఇంత ఆనందాన్ని ఎన్ని జన్మల తాలూకు జన్మ వేస్ట్ అయిపోయి ఇప్పటిదాకా వేస్ట్ అయిపోయింది. పుట్టిన నుంచి ఇప్పటిదాకా కూడా వేస్ట్ అయిపోయింది అని ఎంతో ఇప్పటికైనా సరే మాకు ఇంత అద్భుతాన్ని అంటించిన ఆ పరమాత్మకి, నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు ఇంత అద్భుతాన్ని అందరికీ చెప్పాలి అని ఆనిముత్యం లాంటి మాటలు ఇచ్చిన ఈ పరమాత్మకి కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ తండ్రి. పితామహ పత్రిజీ ఈ భూమి మీదకి వచ్చి ఇంత అద్భుతాన్ని ఇచ్చిన నీకు శతకోటి ధన్యవాదాలు తండ్రి. నా కృష్ణయ్య ఈ రూపంలో వచ్చాడని నేను ఎంతో పరమానందం పడుతున్నాను. కళ్ళు మూసుకున్న కళ్ళు తీసుకున్న ప్రతి నిమిషం కూడా కృష్ణయ్య కృష్ణయ్య అంటూ ఉంటాను. ఆ సర్వాంతర్యామి పత్రిజీ గారిలా తయారైపోయి నన్ను ఆదుకోవడానికి వస్తే నాకు అంతకన్నా ఏం కావాలి అని చెప్పి
నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను. నేను అవకాశం ఉన్నంత వరకు కూడా కనీసం రోజుకి ఒక ఇద్దరు ముగ్గురికైనా సరే డెఫినెట్లీగా నేను చెప్తాను. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కుమారమ్మ ఇలాగ ఏదో చెప్తా ఉంటా కదా అని చేసి వచ్చి అడుగుతారు. కంపల్సరీగా నేను చెప్తాను. ఇంట్లోకి తీసుకెళ్తాను. ఇలాంటి పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్ కింద కూర్చోబెడతాను. నేను చెప్తూ ఉంటే వాళ్ళు కూర్చుంటారు. నా కృష్ణయ్య తాలూకు వైబ్రేషన్ నా ఇల్లంతా ఉన్నదని వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు నన్ను ధ్యానానికి అడగడానికి వచ్చిన వాళ్ళ ఇంట్లోకి వచ్చి చాలా బాగుంది కృష్ణయ్య తాలూకుది ఏంటి ఇంత అద్భుతం అనేసి వాళ్ళు చెప్పే ఆనందం నాకు 4-5 రోజులు కూడా నాకు అస్సలు పోదు. అంత ఆనందంగా ఉంటుంది. అంత అద్భుతాన్ని అంత ఆనందాన్ని ఇచ్చిన ఆ పరమపురుషునికి ఆ దంపతులకి ఇద్దరికి కూడా ఆ బుద్ధ భగవానుడే అలా వచ్చి మళ్ళీ మనకి ఆ రోజుల్లోని ఆనాపానసతి నేను అతను సృష్టించినా సరే అందరికీ చెప్పలేకపోయాడు. ఈ పరమాత్మ ద్వారా మనకి ఈ శ్వాస మీద ధ్యాస మనం ఏమీ అనుకోకుండానే కళ్ళు మూసుకొని కూర్చొని మనం బతుకున్నాము అని శ్వాసను గమనిస్తే చాలు ఆ పరమాత్మ ఇంత అద్భుతాన్ని ఇంత మహాద్భుతాన్ని చూపిస్తున్నాడు అంటే ఎంత ఆనందం పరమానందం. ఈ ఆనందం పరమానందాన్ని నా తుది శ్వాస వరకు కూడా ఆ పరమాత్మ ఆశీస్సులు సర్వ మాస్టర్స్ తాలూకు గురువుల తాలూకు ఆశీస్సులు కూడా ఉండాలని నేను వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను తండ్రి.